డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మీరు నీట్ రాశారా? మీ పేపర్కి చూసుకున్నారా? చాలా సంతోషం. మంచి మార్కులు తెచ్చుకొని ఎంబీబీఎస్ చదువుకోవాలని కోరుతున్న విద్యార్థులకు కంగ్రాచులేషన్స్. అయితే ఈ వీడియో మీకోసమే. ఎన్ని మార్కులు తెచ్చుకున్నా మీరు మాత్రం అన్నీ సక్రమంగా ఉండి ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకుని చక్కగా చదువుకోవాలని కోరుతూ ఉంది మాస్టర్ మాట ఛానల్. అయితే అలాంటి వారి కోసం కాదు ఈ వీడియో. ఎన్ని మార్కులు తెచ్చుకున్నా వీరు మాత్రం ఎంబీబీఎస్ సీటు పొందలేరు. వారు ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియో చూసేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నీట్లో 600 మార్కులు దాటి వచ్చాయా? కాదు 700 మార్కులు దాటి వచ్చాయా? అయినా వీరికి ఎంబీబీఎస్ సీట్ రాదు, సీటు ఇవ్వరు. ఎందుకో తెలుసా? క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే ఇంటర్, 12th క్లాస్, పియూసి మొదలైన కోర్సుల్లో మీరు పాస్ అయినా 50% మార్కులు సైన్స్ సబ్జెక్ట్స్ లో రాకపోతే మీకు సీటు ఇవ్వరు, మీరు ఎలిజిబుల్ కాదు. అయితే ఈ పర్సంటేజ్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కి, బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ కి 40% మార్కులుంటే చాలు. ఆ 40% మార్కులు కూడా రాకపోతే వీరికి సీటు ఇవ్వరు. అలాగే జనరల్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 45% కంటే తక్కువ మార్కులు వస్తే వారికి ఎంబీబీఎస్ సీటు ఇవ్వరు. మీరు సీటు పొందాలంటే జనరల్లో 50% కంటే ఎక్కువ మార్కులు సైన్స్ సబ్జెక్ట్స్లో రావాలి, లేదా కరెక్ట్గా 50% అయినా రావాలి. ఓసీ పీడబ్ల్యూడికి 45% కంటే ఎక్కువ మార్కులు రావాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 40% కంటే ఎక్కువ మార్కులు సైన్స్ సబ్జెక్ట్స్లో రావాలి. మీరు అతి తెలివిగా ఇంటర్ మార్క్స్ లాంగ్వేజ్తో కలిపి 50% దాటి ఉంది అనుకుంటే పొరపడ్డట్టే. లాంగ్వేజెస్లో ఎన్ని మార్కులు వచ్చినా అవి వేస్ట్. ఓన్లీ సైన్స్ సబ్జెక్ట్స్ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇందులో వచ్చిన మార్కులు మాత్రమే 50% దాటాలి. గుర్తుంచుకోండి, ఓన్లీ సైన్స్ సబ్జెక్ట్స్లో వచ్చిన మార్కులు మాత్రమే 50% దాటాలి. ఒకవేళ తక్కువ ఉంటే వాళ్ళు ఎంబీబీఎస్ సీటు పొందడానికి అర్హులు కాదు. ఇంకో విధంగా కూడా సీటు ఇవ్వరు. అదేమిటి? నాకు 80% సైన్స్ సబ్జెక్టులో మార్కులు ఉన్నాయి, నీట్లో 700 మార్కులు వచ్చాయి, ఎందుకు ఇవ్వరు అని అనుకుంటున్నారా? అయినా ఇవ్వరు. ఎందుకో తెలుసుకోండి. అది మీ వయస్సు. మీ వయస్సు 17 సంవత్సరాలు తప్పనిసరిగా నిండాలి. ఒక్క రోజు తగ్గిన నీట్ సీట్ పొందడానికి అర్హులు కాదు. ఏ సంవత్సరం అయినా నీట్ అడ్మిషన్ పొందే సంవత్సరం, ఆ సంవత్సరం చివరి రోజు అంటే డిసెంబర్ 31 నాటికి 17 సంవత్సరాలు కంప్లీట్ కావాలి. ఒక్క రోజు తగ్గిన ఎంబీబీఎస్ సీటుకి అర్హులు కారు. అంటే ఈ సంవత్సరం తీసుకుంటే 2025 డిసెంబర్ 31 నాటికి 17 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే ఎంబీబీఎస్ సీటుకి అర్హత కలిగి ఉంటారు. 17 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే ఎంబీబీఎస్ సీటుకి అర్హత కలిగి ఉంటారు. లేకపోతే ఎన్ని మార్కులు వచ్చినా, ఎంత మంచి ర్యాంక్ వచ్చినా సీట్ రాదు. ఇది ఎవరికో తెలుసా? తెలుసుకోండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్లో ఏజ్ సరిపోక ఏజ్ కండోనేషన్ ఫీజు కట్టి పరీక్షలు కొందరు రాస్తుంటారు. వారికి ఇంటర్ అయిన వెంటనే సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాశాక నీట్కి ఎపీర్ అయితే మంచి మార్కులు వచ్చి ర్యాంకు వచ్చినా 17 సంవత్సరాలు నిండనట్లయితే ఎంబీబీఎస్ సీటుకి అర్హులు కాదు. మాక్సిమం ఏజ్ అంటూ ఏమీ లేదు, ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు. కానీ మినిమం ఏజ్ మాత్రం 17 సంవత్సరాలు నిండాలి. ఈ రెండు అనుకుంటున్నారా? మరొకటి ఉంది. అదేమిటో తెలుసా? నాకు వయసు సరిపోయింది, 17 సంవత్సరాలు ఎప్పుడో నిండిపోయింది, ఇంటర్లో సైన్స్ సబ్జెక్ట్స్లో 50% మార్కులు దాటి ఉన్నాయి, అయినా ఎందుకు ఇవ్వరు అనుకుంటున్నారా? మా దగ్గర డబ్బు మస్తుగా ఉంది, ఎంత పెట్టైనా ఎంబీబీఎస్ చదివేస్తాను అనుకుంటున్నారా? అయినా మీకు సీటు ఇవ్వరు. ఎందుకో తెలుసా? ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు నీట్ రాసిన స్టూడెంట్స్ కి ఒక నిబంధన పెట్టారు. ఆ నిబంధన దాటకపోతే సీట్ రాదు. అదేమిటో మీరే చూడండి. దానినే కట్ ఆఫ్ స్కోర్ అంటారు. కట్ ఆఫ్ స్కోర్ ఓసీ అంటే జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి 50th పర్సెంటైల్ ఉండాలి, 50% పర్సెంటైల్ మార్క్స్ రావాలి. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఆ క్యాస్ట్ లో ఉన్న పీడబ్ల్యూడీలో వారికి 40% పర్సెంటైల్ ఉండాలి. జనరల్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 45% పర్సెంటైల్ ఉండాలి. ఈ పర్సెంటైల్ మార్క్స్ దాటిన వారికి మాత్రమే సీటు వస్తుంది. వీరు మాత్రమే ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు అర్హులు. అంతకంటే తక్కువ వస్తే సీటు రాదు. ఈ మార్కులు ప్రతి సంవత్సరం ఎన్టీఏ మారుస్తుంది. ఈ పట్టిక చూడండి. 2024లో ఏ క్యాస్ట్కి ఎంత పర్సెంటైల్ ఉంటే
ఎలిజిబిలిటీ అనేది ఇచ్చారు. జనరల్ 162 దాటిన వారు, బీసీ ఎస్టీ ఎస్టీలకు 127 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారు, ఓసీ పీడబ్ల్యూడీలకు 144 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారు మాత్రమే నీట్ కౌన్సిలింగ్ లో పాల్గొనడానికి సీటు పొందడానికి అర్హులని పేర్కొన్నారు. అంతకంటే తక్కువ వచ్చిన వారికి సీటు రాదు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ 3 విధాలుగా మీరు సక్సెస్ అయితే మీకు సీటు వస్తుంది. మీరు వీటిని ముందుగానే చూసుకోవాలి. ఒకవేళ ఈ మూడింటిలో ఏది మీకు అడ్డంకి అయినా ఈ సంవత్సరం నీట్ ఒక ప్రాక్టీస్గా భావించి నెక్స్ట్ ఇయర్ నీట్కి అపీర్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.